ఫలక్నుమా పోలీసులకు ఫాతిమా నగర్లో నివసిస్తున్న ఓ వ్యక్తి అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నాడని నిర్దిష్ట సమాచారం అందింది. పరిశీలనలో భాగంగా ఆ నిందితుడు జహంగీర్ అనే వ్యక్తి నుంచి గంజా తెచ్చుకొని కమిషన్ పద్ధతిలో అమ్ముతున్నట్లు బయటపడింది. ఈ ప్రక్రియలో నిందితుడు వ్యక్తిగత వినియోగం కోసం ఉచితంగా గాంజా పొందుతూ ఉండేవాడు. అమ్మిన గాంజా పరిమాణాన్ని బట్టి 1000 రూపాయల నుండి 5000 వరకు కమిషన్ పొందేవాడు. ఇక ఈ అక్రమ వ్యాపారంలో భాగంగా నిందితుడు ముబీనా బేగం అనే మహిళకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపినట్లు గుర్తించారు. ఫలక్నుమా SHO సీతయ్య నిందితుడిని వినియోగదారుల వివరాల గురించి విచారించగా నిందితుడు అర్బాజ్ అనే ఒక వినియోగదారిని మరియు జహంగీర్ను సరఫరాదారుడిగా మాత్రమే వెల్లడించాడు. పోలీసులు జరిగిన దాడిలో 1 కిలో 255 గ్రాముల గంజాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈరోజు ఫలక్నామా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఫాతిమా నగర్లో గల ఒక ఇంట్లో అతని దగ్గర గాంజా ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారిని అంతగా ఇచ్చి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అతన్ని చెక్ చేయగా షేక్ ఇమ్రాన్, ఏజ్ 24 years, ఇతను టైలరింగ్ షాప్లో పనిచేస్తాడు. అతని ఇంట్లో చెక్ చేస్తే ఈరోజు 1 కిలో 255 గ్రాముల గాంజా దొరికింది. అతను అందులో తన వాషింగ్ మిషన్లో పెట్టిండు. అక్కడ సెర్చ్ చేసి తీసుకొని దాన్ని ఈరోజు సీజ్ చేసి కేసు చేయడం నమోదు చేయడం అయింది. ఈరోజుకి అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైంది. प्रीवियस केस कुछ भी नहीं, आज पहले केस है ఆయనకు జహాంగీర్ అతను ఇతనికి ఇచ్చాడంట. అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అతని కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇతన్ని మాత్రం ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అది ఫలక్నామా SHO ఏర్కొండ సీతయ్య. ఈరోజు ఫలక్నామా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఫాతిమా నగర్లో గల ఒక ఇంట్లో అతని దగ్గర గాంజా ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారిని అంతగా ఇచ్చి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అతన్ని చెక్ చేయగా షేక్ ఇమ్రాన్, ఏజ్ 24 years, ఇతను టైలరింగ్ షాప్లో పనిచేస్తాడు. అతని ఇంట్లో చెక్ చేస్తే ఈరోజు 1 కిలో 255 గ్రాముల గాంజా దొరికింది. అతను అందులో తన వాషింగ్ మిషన్లో పెట్టిండు. అక్కడ సెర్చ్ చేసి తీసుకొని దాన్ని ఈరోజు సీజ్ చేసి కేసు చేయడం నమోదు చేయడం అయింది. ఈరోజుకి అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైంది. प्रीवियस केस कुछ भी नहीं, आज पहले केस है ఆయనకు జహాంగీర్ అతను ఇతనికి ఇచ్చాడంట. అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అతని కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇతన్ని మాత్రం ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అది ఫలక్నామా SHO ఏర్కొండ సీతయ్య. दोपहर में एक इन्फॉर्मेशन आया था, एक आदमी फातिमा नगर में गांजा बेच रहे बोल के हम लोग टीम बोल के उसको राइड करा. उसका शेख इमरान 24 years बोल के फातिमा नगर का आदमी है. उन्होंने टेलर शॉप का काम करता. आज उनका घर में सर्च करके 1 किलो 255 ग्राम्स उनको सीज करा. वो घर में सर्च करा है तो वो वाशिंग मशीन में अंदर रखा. उसको अंदर रखने के बाद उसको निकाल के पंचेस एंड सभी मिल के जाके उसको सीज करा. उसको आज जुडिशियल रिमांड जेल को भेजने के लिए हम लोग तैयार करा. मैं SHO फलक्नामा एयरकोंड सीतैया बात कर. ఫలక్నామా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫాతిమా నగర్లో గల ఒక ఇంట్లో అతని దగ్గర గాంజా ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారిని అంతగా ఇచ్చి రైడ్ చేయడం జరిగింది.
అక్కడ అతన్ని చెక్ చేయగా షేక్ ఇమ్రాన్, ఏజ్ 24 ఇయర్స్, ఇతను టైలరింగ్ షాప్లో పనిచేస్తాడు. అతని ఇంట్లో చెక్ చేస్తే ఈరోజు 1 కిలో 255 గ్రాముల గాంజా దొరికింది. అతను అందులో తన వాషింగ్ మిషన్లో పెట్టిండు. అక్కడ సెర్చ్ చేసి తీసుకొని దాన్ని ఈరోజు సీజ్ చేసి కేసు నమోదు చేయడం అయింది. ఈరోజుకి అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైంది. प्रीवियस केस कुछ भी नहीं है, जो पहले केस है इनको జహాంగీర్ అతను ఇతనికి ఇచ్చాడంట. అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అతని కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇతన్ని మాత్రం ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అది పలకన SHO ఏర్కొండ సీత.